పొట్ట ఎక్కువగా మగవాళ్ళకి ఎందుకు వస్తుంది? ఈ విచిత్రమైన చేపను తింటే మత్తు ఎందుకు ఎక్కుతుంది? అలాగే ఎక్కువ సిగరెట్స్ తాగే వాళ్ళకైనా తక్కువ సిగరెట్స్ తాగే వాళ్ళకైనా వాళ్ళ ఊపిరితిత్తులు అనేవి సమానంగా డ్యామేజ్ అవుతాయా? ఇంకా ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, పొట్ట ఎక్కువగా మగవాళ్ళలోనే ఎందుకు వస్తుంది? అయితే ఆడవాళ్ళలో ఎంత కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ వాళ్ళలో పొట్ట ఉండే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అదే మగవాళ్ళలో చూస్తే పొట్ట ఉండే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అయితే ఇలా ఆడవాళ్ళలో తక్కువ పొట్ట ఉన్న వాళ్ళు ఉండటానికి ఇంకా మగవాళ్ళలో పొట్ట ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండటానికి ఒక రీజన్ ఉంది. అది ఏంటి అంటే ఆడవాళ్ళ బాడీలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది వాళ్ళ అదర్ బాడీ పార్ట్స్లో స్టోర్ అయి ఉంటుంది. కానీ మగవాళ్ళలో మాత్రం వాళ్ళ బాడీలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది కేవలం పొట్టలో మాత్రమే స్టోర్ అవుతుంది. అందుకే మగవాళ్ళలోనే ఎక్కువగా పొట్ట ఉన్న వాళ్ళు ఉంటారు. నెంబర్ 2, ఈ చేపను తింటే ఎందుకు మత్తెక్కుతుంది? నార్మల్గా చేపలు తింటే మన బాడీకి ఎంతో మంచిది. ఇంకా చేపల్లో చాలా రకాల చేపలు ఉంటాయి. అయితే ఏ చేపను తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. కానీ హాల్సినోజెనిక్ అనే విచిత్రమైన చేపను తింటే మాత్రం ఆల్కహాల్ తాగినట్టు మత్తెక్కుతుంది. ఇంకా ఆల్కహాల్ తాగినా కూడా మత్తు అనేది కొన్ని గంటల్లోనే దిగిపోతుంది. కానీ ఈ చేపను తింటే మాత్రం 36 గంటల దాకా మత్తులోనే ఉంటారు. సో దీనివల్ల ప్రాణానికైతే ఎలాంటి ప్రమాదం ఉండదు. కేవలం ఈ చేపను తిన్న వాళ్ళు 36 గంటలు మత్తులోనే ఉంటారు. అయితే ఫిష్ బాడీలో ఒక రకమైన డ్రగ్ అనేది ఉంటుంది. సో దానివల్ల దీన్ని తిన్న వాళ్ళకి మత్తెక్కి 36 గంటల దాకా నిద్రపోతూనే ఉంటారు. నెంబర్ 3, సిగరెట్స్ తక్కువ తాగిన వాళ్ళకైనా ఎక్కువ తాగే వాళ్ళకైనా బాడీ అనేది సమానంగా డ్యామేజ్ అవుతుంది. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే మనం రోజుకి 2 సిగరెట్లే తాగుతున్నాం కదా, ఇంకా 3 తాగుతున్నాం కదా, ఏం కాదు మన బాడీకి అని అనుకుంటారు. ఇంకా దీని గురించి కొలంబియా యూనివర్సిటీలో స్మోకింగ్ చేసే వాళ్ళలో 25,000 మంది ఊపిరితిత్తులను పరిశీలించారు. అయితే వాళ్ళు పరిశీలించి ఏం చెప్పారంటే రోజుకి 30 సిగరెట్స్ తాగే వాళ్ళ ఊపిరితిత్తులకు ఎంత ఎఫెక్ట్ అయితే పడుతుందో రోజుకి 2-3 సిగరెట్స్ తాగే వాళ్ళ ఊపిరితిత్తులకు కూడా అంత ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో మీరు స్మోకింగ్ చేసే వాళ్ళైతే రోజుకి ఎక్కువసార్లు స్మోకింగ్ చేసినా తక్కువసార్లు స్మోకింగ్ చేసినా మీ ఊపిరితిత్తుల పైన సేమ్ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే స్మోకింగ్ చేయడం అనేది పూర్తిగా ఆపేయడం చాలా మంచిది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.